వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మన పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది మన సుజిత్ గారు. ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే వషీయో వషీ మామూలు లేదు. నాకు ఆ భాష నచ్చేసింది. అండ్ సినిమా కూడా నచ్చేసిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి సుజిత్ గారు బిగ్ స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ అయితే చేశారు భయ్య. మామూలు మ్యాజిక్ కాదు అదొచ్చేసి. అండ్ ప్రతి ఒక్క పాయింటు అండ్ ప్రతి ఒక్క నరేషను, ప్రతి ఒక్క సీను జనాలకు ఆకట్టుకున్నట్టే తీశారు. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. 2 గంటల 30 నిమిషాలు మనకి మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ సినిమాలో ఒక్కటే మీరు ఎక్కువ ఊహించుకోకూడదు. ఏటంటే కామెడీ భయ్య. కామెడీ అయితే ఉండదు. సినిమా అంతా మనకు ఒక ఎక్కువ హై రేంజ్ ఒక యాక్షన్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో స్టోరీ కూడా ఉంది. అది సెకండ్ హాఫ్‌లో మనకి ఎస్టాబ్లిష్ బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ 'అర్జున్ దాస్' క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అండ్ ట్రైలర్ చూసినప్పుడు 'అర్జున్ దాస్' క్యారెక్టర్ ఎలాగుంటది అనుకున్నాను. బట్ సినిమా చూసిన తర్వాత టూ గుడ్ అనిపించాయి నాకు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 'అర్జున్ దాస్' క్యారెక్టర్ ఫస్ట్ స్టార్ట్ అవ్వడం కొంచెం స్లో ప్లేస్‌లో స్టార్ట్ అవుతది. బట్ సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ప్రాపర్ కనెక్షన్ తీసుకొచ్చార్రా అండ్ ప్రాపర్ స్టోరీ కూడా మనకి ఎగ్జిక్యూషన్ చేశారు అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంక కాలర్ ఎగరేసుకోవచ్చు. అండ్ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలు కాదు. దడ 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 ఫైరు మొత్తం మొత్తం సినిమా అంతా ఫైరే భయ్య. తను అడుగెడితే తను ఆఫ్ స్క్రీన్ కనబడితే మామూలుగా ఉండదు. విజిల్స్, విజిల్స్, విజిల్స్. ఇంటర్వెల్ బ్యాంగు అండ్ క్లైమాక్స్ సీను ఖచ్చితంగా చూడండి. అంత బాగుంటది. టూ గుడ్ అనిపిస్తది. నేనెళ్ళే థియేటర్‌లో మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ మాకు 2 సార్లు ఏశారు. అండ్ మెయిన్ వచ్చేసి మరి ప్రేక్షకుల కోరిక మేరకు 2 సార్లు ఏశారనమాట ఆ ఇంటర్వెల్ బ్యాంగు. అంత బా నచ్చింది. మీరు ఇంక ఊహించేసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి తమన్ గారు దెబ్బడైతే ఇచ్చి పడేసిండు. మామూలు కాదు. అండ్ రిపీట్ చేసిన బీజీఎమే ఎక్కడ రిపీట్ చేయలే. ఒక కొత్తదనాన్ని తీసుకెళ్లారు మొత్తం. ఇంకా మనకి నిజం చెప్పాలంటే ఒక ట్రైలర్‌లోని ఒక మెయిన్ వచ్చేసి గ్లిప్స్‌లోని దింపింది ఒక ట్రైలర్స్ అంటే ఒక బీజీఎం పర్పస్‌గా ఒక మామూలు చిన్న చిన్నవి దింపారు. బట్ సినిమాలో చాలా బీజీఎం ఉంది భయ్య. మామూలు కాదు దాచిపెట్టారు. అక్కడ వదిలారనమాట. క్లైమాక్స్‌కి ఒక బీజీఎం, ఇంటర్వెల్‌కి ఒక బీజీఎం, అక్కడికొచ్చి సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని బీజీఎమ్స్. అండ్ మెయిన్ వచ్చేసి పోలీస్ స్టేషన్ ఒక సీన్ వస్తది. తగలబెట్టేస్తారు థియేటర్‌కి. మామూలు కాదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ స్వాగు, పవన్ కళ్యాణ్ వచ్చిన అక్కడ మాటలు అండ్ మెయిన్ వచ్చేసి అక్కడికొచ్చి బీజీఎం టూ గుడ్ అనిపించాయి నాకు మెయిన్. అండ్ మెయిన్ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ దుల్ల కూడా దూపమేసారని చెప్పొచ్చు మన సుజిత్ గారు. అండ్ మెయిన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక న్యాయం చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ మన 'ఓమి' గురించి మాట్లాడుకోవాలి. దిస్ 'ఓమి' అయితే గుడ్ అనిపించింది అంతే. అంటే పెద్దగా విలన్లు చూడగానే మనకు యమ్మ అన్నట్టు టైప్ కాకుండా ఈస్ పర్ఫెక్ట్. అంటే ఒక గ్యాంగ్‌స్టర్‌కి ఎలాంటి విలన్ కావాలో అలాగే చూస్ చేసుకున్నారు తన క్యారెక్టర్. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని డిజైనింగ్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ 'అర్జున్ దాస్' బ్యాక్ స్టోరీ కూడా టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి మన 'పవన్ కళ్యాణ్' బ్యాక్ స్టోరీ అయితే మామూలుగా ఉండదు. మొత్తం మొత్తం దుమ్ము లేచిపోద్దనమాట. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్‌లో మన 'ఓజీ 2' ఉందని మనకి ఎండ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మేము అందరూ అనుకోవచ్చు 'ప్రభాస్' గారి క్యామియో రోల్ ఉందా అనేసి. బట్ లేదు. నేను ఇలా చెప్పానని అనుకోకండి. క్యామియోలో ఏమి ఉండదు. ఎవరు రారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా మొత్తం సుజిత్ గారైతే లేపేశారు భయ్య. మామూలుగా కాదు. అంటే ఆ బీజీఎంతో గాని, ఆ సీన్స్‌తో గాని అండ్ మెయిన్ వచ్చేసి ఆ రైటింగ్ పర్పస్ గాని చాలా బావుంటది. అండ్ మెయిన్ వచ్చేసి హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్‌దయితే పర్లేదు భయ్య బానే ఉంది. మెయిన్ వచ్చేసి 'ప్రియాంక మోహన్' గారి యాక్టింగ్ అయితే ఒక పెద్ద స్కోప్ లేదు సినిమా అంతన. ఇచ్చినంత దాంట్లో అయితే బా చేశారని చెప్పొచ్చు. తన క్యారెక్టర్ కూడా ఒక ఎమోషనల్ మనకనిపిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి తన పాప అంటే ఒక చిన్న పిల్ల ఉంటది. అండ్ మనకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కూతురనమాట. తన క్యారెక్టర్ కూడా టూ గుడ్ అనిపించాయి. కొన్ని కొన్ని సీన్స్‌లో పర్లేదురా ఎమోషన్ కూడా బానే క్యారీ చేశార్రా అన్నట్టు మనకనిపిస్తది. అండ్ అదర్ క్యారెక్టర్స్ గురించి వచ్చేస్తే పర్లేదు భయ్య. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఎలాగుంటదంటే ఏదో ఎళ్ళిపోవడం, ఏదో వచ్చేయడం కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి న్యాయం చేసినట్టు నాకనిపించింది. అండ్ మెయిన్ ఎక్కడైతే డల్ అయిందంటే మనకి సెకండ్ హాఫ్‌లోనే ఒక స్టోరీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్ మనకి లైట్‌గా డ్రాప్ అయినట్టు అనిపిస్తది తప్ప మిగతాదంతా మామూలుగా ఉండదు. దుల్ల కూడా దూపమేసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఏ మొత్తం బీజీఎం భయ్య హైలైట్ మొత్తం మూవీకి. బీజీఎం, పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అండ్ మెయిన్ వచ్చేసి డ్రెస్సింగ్ స్టైల్ కూడా టూ గుడ్ అనిపించాయి. సుజిత్ గారు అయితే మామూలుగా తెలీదు. దుల్ల కూడా దూపమేశారు. అండ్ 'సాహోకి' ఈ మూవీకి లింక్ ఉందా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా అది థియేటర్‌లోకి వెళ్లి చూసుకోండి. నేనైతే చెప్పదలుచుకోలేదు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అయితే టూ గుడ్ అనిపించాయి. మనకి స్టార్టింగ్ అయితే ఎంట్రీ సీన్ గాని, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ గాని, ఆ క్లైమాక్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఈ జపనీస్ టైప్ వచ్చిన స్లాంగ్ గాని చాలా బాగుంది. బాగా వాడారని చెప్పొచ్చు. అండ్ వషీ అది ఎందుకు దింపారు అనుకున్నాను ట్రైలర్‌లో. బట్ సినిమా చూసిన తర్వాత అర్థమవుతది. మీరు ఖచ్చితంగా చూసిన తర్వాత కూడా మీకు కూడా ఇంక తర్వాత నేను సినిమా చూసి వచ్చిన తర్వాత అదే అంటారు. నోట్ల నుంచి అదే వస్తది. సినిమా అయితే నాకు టూ గుడ్ అనిపించాయి. ఈ మూవీకి నేను ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తున్నాను. సూపర్‌గా ఉంది. కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆళ్ళ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ మంచి థియేటర్‌కెళ్ళండి. సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంటది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.